ప్రధాని నరేంద్ర మోదీపై బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఒక భారీ హత్య కుట్రను భారత్, రష్యా నిఘా సంస్థలు సంయుక్తంగా అడ్డుకున్నాయని ఒక సంచలన కథనం వెలుగులోకి వచ్చింది. ఈ ఆపరేషన్ లో భాగంగా అమెరికాకు చెందిన ఒక స్పెషల్ ఫోర్సెస్ అధికారి అనుమానాస్పద స్థితిలో మరణించడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అందించిన అత్యంత కీలక సమాచారంతో ఈ కుట్రను ఛేదించినట్లుగా తెలుస్తోంది. ఆగస్టు 31వ తేదీ రాత్రి ఢాకాలోని ఒక విలాసవంతమైన హోటల్లో అమెరికా స్పెషల్ ఫోర్సెస్ అధికారి టెరెన్స్ అర్వెల్ జాక్సన్ మృతదేహం లభ్యమైంది. బంగ్లాదేశ్ సైన్యానికి శిక్షణ ఇవ్వడానికి వచ్చారని అధికారికంగా చెప్పినప్పటికీ కూడా తన ప్రొఫైల్ నిఘా వర్గాలలో అనుమానాలు రేకెత్తించింది. అంతర్జాతీయంగా రహస్య ఆపరేషన్లలో అనుభవం ఉన్న అంత సీనియర్ అధికారి సాధారణ శిక్షణ కోసం రావడం అసాధారణం. అదే సమయంలో భారత నాయకత్వంపై దాడికి సంబంధించి నిఘా వర్గాలకు కొన్ని సంకేతాలు అందాయి. దీంతో జాక్సన్ పర్యటన వెనుక మరొక ఉద్దేశం ఉందని భావించారు. ఇదే సమయంలో చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ SCO సదస్సులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సమావేశం ముగిశాక రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాని మోదీని తన అత్యంత భద్రత కలిగిన అరస్ లిమోసిన్ కారులోకి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇద్దరు సుమారుగా 45 నిమిషాల పాటు ఎలాంటి సహాయకులు లేకుండా రహస్యంగా చర్చించుకున్నారు. ఈ కారులోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ చొరబడలేవు. సంభాషణలను రికార్డ్ చేయడం గాని, ట్రాక్ చేయడం గాని అసాధ్యం. మోదీపై జరుగుతున్న హత్య కుట్రకు సంబంధించిన కీలక సమాచారాన్ని పుతిన్ ఈ భేటీలోనే పంచుకున్నారని సమాచారం. భారత నిఘా సంస్థ రష్యాకు చెందిన ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ SVR కొద్ది రోజులుగా ఢాకా కేంద్రంగా జరుగుతున్న అనుమానాస్పద కమ్యూనికేషన్లను పసిగట్టాయి. పుతిన్ హెచ్చరికతో అప్రమత్తమైన ఈ రెండు సంస్థలు సంయుక్తంగా రంగంలోకి దిగాయి. ఆగస్టు 30 రాత్రికే ముప్పును గుర్తించి నిందితుల కదలికపై నిఘా పెట్టి కుట్రను అమలు చేయకముందే రష్యన్ స్పెషల్ పాయిజన్ నోవిచెక్ ను ఉపయోగించి అర్వెల్ జాక్సన్ అంతమొందించడం ద్వారా నిర్వీర్యం చేశారు. ఆ మరుసటి రోజే జాక్సన్ అనుమానాస్పద స్థితిలో మరణించడం జరిగింది. చైనా పర్యటన ముగించుకుని భారత్ కు తిరిగి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ సమికాన్ ఇండియా సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమయంలో చప్పట్లు కొడుతున్న సభికులను ఉద్దేశించి, నేను చైనాకు వెళ్ళినందుకు చప్పట్లు కొడుతున్నారా లేక తిరిగి వచ్చినందుక అని నవ్వుతూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారని ఆ కథనం గుర్తు చేసింది. తాను ఒక పెను ప్రమాదం నుంచి బయటపడ్డారనే విషయాన్ని ప్రధాని పరోక్షంగా ఆ వ్యాఖ్యల ద్వారా చెప్పారని ఆ కథనం విశ్లేషించింది. ప్రస్తుతం ఈ అంశాలు సోషల్ మీడియాలో పలు డిజిటల్ వేదికలపై తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రష్యాలో ఇలా గుట్టు చప్పుడు కాకుండా శత్రు దేశాల ప్లాన్లను తిప్పుకొనడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. సోవియట్ యూనియన్ కాలం నుంచి ఆ దేశం తమకు గిట్టని వాళ్ళను ఏ అనుమానం రాకుండా, ఆధారాలు లేకుండా మాయం చేసే ఒక టెక్నిక్ ఉపయోగిస్తోంది. దాని పేరే నోవిచోక్. నోవిచోక్ ఒక ప్రమాదకరమైన విషవాయువు. దీని గురించి మనకు తేలికగా అర్థం కావాలంటే ఇదో కాలకూట విషమని చెప్పొచ్చు. తనకు గిట్టని వాళ్ళపై నోవిచోక్ ప్రయోగం జరుగుతోంది. దీని ప్రయోగం వల్ల మనుషులు చనిపోవడం 100కు 100% గ్యారంటీ. ఎవరైనా బ్రతికితే అది నమ్మలేనిదిగానే ఉంటుంది. ఎవరు విష ప్రయోగం చేశారు, ఎలా చేశారు, విషయంలో ఏముంది అన్నవి బయటి ప్రపంచానికి తెలిసే అవకాశమే ఉండదు. అదే మన దేశ ప్రధానిని రక్షించడానికి ఉపయోగించి ఉంటారని కథనాలు వినిపిస్తున్నాయి. నోవిచోక్ ప్రభావం ఎంత షార్ప్ గా ఉంటుందంటే ఒక సెంటు బాటిల్ నుంచి కేవలం చేతి నరాల వద్ద చిన్నగా స్ప్రే చేస్తే చాలు, ఆ వాసన మనిషి ముక్కు పుటలలోంచి లోపలికి వెళ్తోంది. దాంతో ఇక మనిషి పని అయిపోయినట్లే. లివర్, ఊపిరితిత్తులు, గుండె ఇలా అన్ని ముఖ్యమైన శరీర భాగాలు చచ్చిపడిపోతాయి. శరీరాన్ని నిస్సత్తువగా ఆక్రమించుకుంటోంది. అసలు ఆ మనిషి ఎలా చనిపోయాడన్నది అర్థం కాకుండా చనిపోతాడు. బంగ్లాదేశ్ హోటల్లో చనిపోయిన అమెరికా అధికారి మరణం కూడా అలాగే జరిగిందని సమాచారం. ఇప్పటికీ తను ఎందుకు ఎలా చనిపోయాడన్నది బయటపడలేదు. దొంగకు తేలు కొడితే ఎంత మౌనంగా ఉంటాడో సరిగ్గా అమెరికా అలాంటి నిశ్శబ్దాన్ని పాటిస్తోంది. విష ప్రభావానికి లోనైన వ్యక్తి ఏ పని చేయలేకుండా నీరసించిపోతాడు. క్రమంగా చావు ఒడిలోకి చేరిపోతాడు. గతంలో పుతిన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం మొదలుపెట్టిన రష్యా ప్రతిపక్ష నేత నావల్ని గుర్తు చేసుకోండి. ఆయన పుతిన్ విధానాలను తరచూ విమర్శిస్తూ ఉండేవాడు. పుతిన్ అవినీతిని అన్ని రకాలుగా ఏకి పడేస్తూ ప్రజలలో మంచి ఆదరణ పొందాడు. పుతిన్ ను గద్దె దించేందుకు దేశవ్యాప్త ఉద్యమాన్ని లేవదీశాడు. కానీ ఒక ఫైన్ మార్నింగ్ ఆయనపై నోవిచోక్ విష ప్రయోగం జరిగింది. ఆ తర్వాత నావెల్ని కనుమరుగయ్యారు. చివరికి 2024 ఫిబ్రవరి 16న జైలులో మరణించినట్లుగా ఫ్రీజన్ సర్వీస్ ఒక ప్రకటనలో తెలిపింది. జైలులో కొంతసేపు నడిచిన తర్వాత ఆయన అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయారు. వెంటనే వైద్య సిబ్బంది వచ్చి పరీక్షించారు. అయితే ఆయనను కాపాడేందుకు చేసే ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన మరణించారని వైద్య సిబ్బంది ధృవీకరించారు. ఆయన మృతికి కారణాలు ఈ రోజుకి తెలియవు. ఎంతో ఆరోగ్యంగా బలంగా కనిపించే నావల్ని ఉన్న పలంగా 6 పదులు దాటిన వృద్ధుడిగా మారిపోయారు.
నోవిచోక్ విష ప్రయోగం తర్వాత చనిపోవాల్సిన నావల్ని వెంటనే చనిపోకుండా ఉన్నాడంటే అది జర్మనీ వైద్యుల గొప్పతనంగా చెబుతారు. కానీ నోవిచోక్ పాయిజన్ తనను బలి తీసుకుంది. అలాంటి కాలకూట విషం రష్యాలో రహస్య బంకర్లో వేలాది టన్నులుగా పడి ఉంది. దీన్ని రసాయన ఆయుధాలుగా యుక్రెయిన్ పై ఉపయోగించేందుకు రష్యా ప్రయత్నాలు చేసిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మీకు తెలుసా, నోవిచోక్ విషవాయువును ఒక నగరంపై స్ప్రే చేస్తే చాలు వేలాది మంది చూస్తుండగానే కుప్పకూలిపోతారు, వైద్యం అందక చనిపోతారు. ఇది నిజం. గతంలో సిరియాలోనూ రష్యా నోవిచోక్ ప్రయోగం జరిపింది. అమాయకులైన జనం ఈ కెమికల్ వార్ఫేర్ లో మృత్యువాత పడ్డారు. ఇలాంటి విష ప్రయోగాల గురించి పుతిన్ కు బాగా తెలుసు. నోవిచోక్ అంటే ఏదో కెమికల్ చల్లడం కాదు, ఇది అత్యంత విషపూరితమైన వాయువు. ఒకసారి పీల్చితే చాలు ఘోరాలు జరిగిపోతాయి. సోవియట్ యూనియన్ కుప్పకూలిపోయిన రోజుల్లోనే నోవిచోక్ గురించి ప్రస్తావన వచ్చింది. కెమికల్ వార్ఫేర్ అంటే రసాయన ఆయుధ కార్యక్రమంలో భాగంగా సైంటిస్టులు కనిపెట్టిన కొత్త వెపన్ నోవిచోక్. నోవిచోక్ అంటే రష్యన్ భాషలో కొత్త వ్యక్తి, కొత్తగా వచ్చినవాడు అని అర్థం. ఇదో నర్వ్ ఏజెంట్, అంటే నరాలపై పనిచేస్తుందన్నమాట. రష్యాలోని గోస్నీకోట్ స్టేట్ కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కనిపెట్టింది దీన్ని. ఇప్పటికీ 30 సంవత్సరాలకు పైగా గడుస్తున్న ఆ విషయాన్ని రష్యా బయటి ప్రపంచానికి వెల్లడించలేదు. భూమి మీద ఇంత డెడ్లీ పాయిజన్ మరొకటి లేదని కొందరు సైంటిస్టులు చెబుతూ ఉంటారు. 1 మిల్లీగ్రామ్ నర్వ్ ఏజెంట్ క్యూబిక్ మీటర్ స్థాయిలో పరుచుకొని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. నోవిచోక్ అంటే ఒకే ఒక కెమికల్ వెపన్ కాదు, అందులో రకరకాలుగా ఉంటాయి. ఒక వ్యక్తిపై లేదా ఒక భవనంపై, ఒక వీధి లేదా నగరంపై మిలిటరీ యాక్షన్ కోసం పనికి వచ్చేలా నోవిచోక్ ఆయుధాలు తయారు చేయబడ్డాయి. వీటికి రంగు, వాసన లాంటి రుచులేవి ఉండవు. నర్వ్ ఏజెంట్లు తేలికగా వాతావరణంలోకి ఆవిరైపోతాయి. పీల్చుకోవడం ద్వారా, ఆహారం ద్వారా చర్మానికి తగిలినా చాలు శరీరంలోకి తేలికగా చొచ్చుకుపోతాయి. శరీరంలోకి వెళ్ళగానే పనిచేయడం ప్రారంభిస్తాయి. మన శరీరంలో సహజంగా అన్ని ప్రాంతాల నుంచి మెదడుకు సమాచారం పంపించే వ్యవస్థ ఉంటుంది. ఆ నర్వ్ సెల్స్ యాక్టివ్ గా పనిచేస్తేనే శరీర వ్యవస్థ సరిగా ఉంటుంది. ఇది శరీరంలోని అన్ని అంగాలకు వర్తిస్తోంది. నోవిచోక్ ఆ వ్యవస్థను కుప్పకూలేలా చేస్తోంది. గుండె చుట్టూ ఉండే కండరాలు, ఊపిరితిత్తులపై భారం పడుతోంది. ఈ కారణంగా సఫికేషన్, ఆపై గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ అన్ని తట్టుకొని బతికినా ఆ వ్యక్తి నిర్వీర్యుడైపోతాడు, చచ్చినవాడిగానే ఉండిపోతాడని అంటున్నారు నిపుణులు. మెదడుకు సమాచారం అందించే వ్యవస్థ దెబ్బతినడంతో శరీరంపై పట్టు తప్పుతోంది. శారీరక కార్యక్రమాలు తెలియకుండానే జరిగిపోతాయి. ఇవన్నీ వైద్యులకు మామూలు జబ్బులుగానే కనిపిస్తాయి. నోవిచోక్ అనే ప్రయోగం జరిగినట్లు అనుమానం కూడా రాదు. చూస్తుండగానే మనుషులు నిస్తేజంగా, జీవచ్ఛవాలుగా మారిపోతారు. ఒకవేళ తెలిసినా దానిని సరిదిద్దడం చాలా కష్టం. శరీర వ్యవస్థను విభజించి అన్ని అంగాలకు వెంటిలేటర్ వ్యవస్థ లాంటి ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 2 లేదా మరికొన్ని రసాయనాలను కలపడం ద్వారా నోవిచోక్ యాక్టివేట్ అవుతోంది. వీటి ప్రభావం భయంకరంగా ఉంటుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా రసాయన ఆయుధాలను నిషేధించడం జరిగింది. కానీ రష్యా మాత్రం వీటిని వేలాది టన్నులుగా రహస్యంగా దాచి ఉంచింది.